సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజకుమారపు. సో మనం ఇప్పుడు వచ్చేసి ఉన్ని ముకుందన్ నటించినటువంటి మార్కో మూవీ ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. సో మలయాళంలో మనం సాధారణంగా ఏదైనా ఒక మూవీ చూసేటప్పుడు సో అది లవ్ స్టోరీ కానీ థ్రిల్లర్ మూవీస్ కానీ మనం చూడడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ మూవీ అనేది మలయాళం లాంగ్వేజ్లో ఎప్పుడూ రాలేదు. సో ఎక్స్ట్రీమ్ వైలెన్స్తో కూడినటువంటి ఈ మూవీ లాస్ట్ ఇయర్ అంటే 2024 డిసెంబర్ 20వ తేదీన ఈ మూవీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనకు తెలుగులో వచ్చేసి January 1, 2025 ఈ మార్కో మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. సో కేరళలో 100 crores కలెక్షన్ చేసినటువంటి మూవీ మార్కో. ఈ మార్కో బడ్జెట్ వచ్చేసి 30 crores అయినప్పటికీ మార్కెట్ పరంగా దాదాపు 150 crores కలెక్ట్ చేసిందని ఇప్పటి వరకు మనకి తెలుస్తుంది. ఈ మూవీ ఏంటంటే ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అండి, ఎంత అంటే అంత వైలెన్స్. సో మీరు చాలా ధైర్యవంతుడై ఉండాలి, లేదా అలాంటి సీన్స్ చూడగలగాలి. సో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ మార్కో మూవీని చూడండి. సో ఎవరైతే సున్నిత మనస్తత్వం ఉండేవాళ్ళు కానీ అలాంటి వాళ్ళు అయితే వెళ్ళొద్దు. పిల్లల్ని అయితే అస్సలు ఈ మార్కో మూవీకి తీసుకెళ్ళొద్దండి. సో ఇప్పటివరకు ఈ మార్కో మూవీ వాళ్ళైతే ఓటీటీ రిలేటెడ్ ఏది డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తారని తెలియదు. సో ఎవరైనా ఇలాంటి వైలెంట్ మూవీస్, ఎక్స్ట్రీమ్ వైలెంట్, మామూలు కూడా కాదు, ఇలా కూడా చంపచ్చా అనేటువంటి చాలా సీన్లు ఈ మూవీలో అయితే ఉన్నాయి. సో ఈ మూవీకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఏదైతే ఉందో మనకి కేజీఎఫ్, సలార్ మూవీస్కి వర్క్ చేసినటువంటి రవి బసరు గారు ఈ మూవీకి కూడా మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. మ్యూజిక్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది. సో ఉన్ని ముకుందని మనం జనతా గ్యారేజ్ అలానే మాలికాపురంలో చూడడం జరిగింది. సో ఈయన పూర్తి డిఫరెంట్ క్యారెక్టర్తో ఈ మార్కో మూవీలో నటించడం జరిగింది. సో మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ వైలెన్స్, ఎంత వైలెన్స్ అంటే మీరు ఊహించుకున్నంత వైలెన్స్తో ఈ మూవీ అయితే ఉంటుంది. కొన్ని హాలీవుడ్ మూవీస్ రిలేటెడ్గా అనిపించినా కూడా అవి కూడా చాలా ఏళ్ళ క్రితం హాలీవుడ్లో వచ్చాయి, కానీ ఈ మధ్య కాలంలో అయితే ఈ రకమైనటువంటి మూవీస్ అయితే రాలేదండి. సో ఇది ప్యూర్ ఏ సర్టిఫికేట్ మూవీ. సో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళొద్దండి. సో మీరు ఇలాంటి మూవీస్ చూడలేము అనుకోని, లేదంటే ఇలాంటివి వద్దు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి చూడొద్దండి. సో ఓటీటీలో రిలీజ్ అయినా కూడా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. చిన్నపిల్లలకి మాత్రం ఎటువంటి పరిస్థితులలో ఈ మూవీ చూపించొద్దండి. ఎందుకంటే కొంచెం చిన్నపిల్లలకి సంబంధించినటువంటి కొన్ని సీన్లు అయితే ఉన్నాయి. సో వాళ్ళైతే చాలా భయపడతారు ఈ మూవీస్లో చూస్తే. ఈ మూవీలో ఆ సీన్లు అనేవి చూస్తే చాలా భయపడతారు. సో యాక్టింగ్ పరంగా అయితే ఉన్ని ముకుందన్ చాలా బాగా నటించారు. సో ఆయన బాడీ బిల్డ్ చేసుకోవడం కానీ అలాంటి చాలా సీన్లు అయితే సూపర్గా ఉన్నాయి. సో ఈ వైలెన్స్ ఏదైతే ఉందో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైలెన్సెస్ ఈ మూవీలో చూపించడం జరిగింది. క్రూరాతి క్రూరంగా అంటారు కదా, సో అలానే ఈ మూవీలో చూపించడం జరిగింది. ఏదైతే ఒక ఫ్యామిలీ, ఒక రీవార్నెడ్ గోల్డ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ వాళ్ళ యొక్క, సో మీరు కనుక ఇలాంటి వైలెన్స్ మూవీస్ని, హెవీ వైలెన్స్, ఎక్స్ట్రీమ్ అంటారు చూడ, అలాంటి వైలెన్స్ మూవీని మీరు ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ మార్కో మూవీని థియేటర్లలో చూడండి. సో ఓటీటీ అయితే ఇంకా డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. సో వాళ్ళు నిర్మాణ సంస్థ ఎవరికి ఇవ్వలేదని మనకి తెలుస్తుంది. సో మూవీ థియేటర్లో చూడాలనుకునే వాళ్ళు, సో ఇలాంటి మోస్ట్ వైలెంట్ మూవీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇలాంటివి కావాలి మాకు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకైతే ఈ మూవీ నచ్చుతుంది. సో మీరు నియర్లీ ఉండే థియేటర్స్లో మార్కోగిన ఉంటే అలాంటి వాళ్ళు చూడాలనిపిస్తే వెళ్ళి చూడండి, లేదంటే అసలు వెళ్ళొద్దండి. ఎందుకంటే మీరు ఉండే కొన్ని సీన్లు అయితే చాలా దారుణంగా ఉంటాయి. అంటే అడల్టరీ రిలేటెడ్ కాదు, జస్ట్ వైలెన్స్ రిలేటెడ్గా చంపుకునేది కానీ ఇలాంటివన్నీ చాలా ఘోరంగా చూపించడం జరిగింది. సో మీరు అలాంటివి చూసి తట్టుకుంటాము అంటే ఈ మూవీని థియేటర్లోకి వెళ్ళి చూడండి, లేదంటే వద్దు.